ఇప్పుడు కవిత పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమె ఆల్మోస్ట్ ఒక 6-7 నెలలు 8 నెలలు అయినట్టుంది కదా. సో ఆమె లైన్ ఇవన్నీ చూసినప్పుడు ఏదో తప్పుడు ఎవరో తప్పుడు సలహాలతో ముందుకు వెళ్ళినట్లుదా. ఎందుకు అట్లా అంటే పెట్టుడు తప్ప పార్టీ పెట్టుడు అంటే సమయం సరైన సమయం కాదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే చూస్తున్నాను అంటే జనరల్గా ప్రజలు ఇంత తొందరగా ఎలక్షన్స్ మూడ్లో లేరు. ఒకసారి మొన్న ఎవరో వీడియో పెడితే కూడా ఏదో నిరసన దీక్షకు ఏదో పోతాం, ఒకటే ఆమె పోతాడు, ఎవరు లేరు అసలు. ఏదో ప్రెస్ క్లబ్లోనా ఫంక్షన్ హాల్ అయితే సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ఫంక్షన్ హాల్ వేరే దగ్గర లేదు ఆప్షన్ వాళ్ళు కూడా ఒక్కరు కూడా రాలేదమ్మా పోటీ అంటున్నారు. ప్రజలు ఏ సమయంలో కొత్తదనం కోరుకుంటారు, ప్రత్యామ్నాయ నాయకత్వం కోరుకుంటారు. ఆ సరైన సమయం చూసుకొని నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ పాపం ఆమెకి ఏదో ఇబ్బంది, కుటుంబంలో చాలా ఇబ్బంది పెట్టినట్టు పాపం. ఆమెకి ఆడబిడ్డను చూడకుండా హింసించినట్లు. అంటే ఆమె చెప్తుంది కదా, ఒక్కోసారి ఎవరి ఇంటర్వ్యూలో చాలా బాధపడుతూ చూశాను. నేను జైల్లో ఉంటే కూడా సరిగ్గా నన్ను పట్టించుకోలేదు, ఒక్కరు కూడా రాలేదు, రకరకాల సరైన సాయం చేయలేదు అని కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ కన్నీళ్ళు మంచిగా ఆ కుటుంబానికి. అలా లాస్ట్కు ఆడబిడ్డ నడిపిస్తారండి. ఇప్పుడు చాలామంది అంటే మీరు కొన్ని సోషల్ యాంగిల్స్లో కూడా మాట్లాడుతుంటారు కదా, చూసినా నేను. సో ఈ మధ్య కాలంలో అధికారులు బాగా దొరుకుతున్నారు. ఒక 4 ఇరిగేషన్ అధికారులను పట్టుకుంటే 1000 కోట్లు దొరికినాయి. మన ఒక భీమిరెడ్డి అనే ఒక డిఎస్పీ దగ్గర దాదాపు 200 కోట్ల ఆస్తులు. ఎవరి బీరువాలు ఓపెన్ చేసినా 2 కిలోల బంగారం, 3 కిలోల బంగారం దొరుకుతున్నది. ఆభరణాలు, బిస్కెట్లు, సిల్వరు, డైమండ్స్, ఫారెన్ లిక్కర్స్. వాళ్ళ కెరియర్ అంతా చూసుకున్నా ఒక 2-3 కోట్లకు మించి జీతం అయితే రాదు. ఆ ఖర్చులు పోతే మహా అయితే ఆయన దగ్గర 1 కోటి రూపాయలు ఎంతో మిగిలాలి. సో అది కూడా కష్టమే. సో మరి ఇన్ని 100 కోట్లు అధికారులు కొంతమంది సంపాదిస్తున్నారు. అంటే దీని మీద మీ అభిప్రాయం? విచ్చలవిడిగా దొరుకుతున్నారు. అంటే తెలంగాణ అమరవీరుల స్వప్నాలు ఎలా నిర్వీర్యమైపోయినది ఎన్నికలు అర్థమవుతుంది. ఈ తెలంగాణ వచ్చి నుంచే ఇంత విపరీత పోకడలు. అవును. అంతకుముందు మీరు చూడండి, లేదు దొరికితే 10 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు అట్లా దొరుకుతుండే. కానీ 2 ప్రభుత్వాలు చేయంది మాత్రం ఈరోజు ఒక డిపార్ట్మెంట్ చేసింది. పాపం 12 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. 10 ఏళ్ళు ఆయన కష్టపడ్డాడు ఫామ్ హౌస్లో వన్ ఆయన. ఈ 2.5 సంవత్సరాలకి కొడంగల్ ఆయన కష్టపడ్డాడు బంగారు తెలంగాణ అని. కానీ ఆ బంగారు తెలంగాణ ఏసీబీ డిపార్ట్మెంట్ మాత్రం బంగారు తెలంగాణ చూపిస్తున్నది. ఎవరింట్లో ఇప్పిన బంగారాలే. బంగారమే. ఆహా, ఇది రియల్ బంగారు తెలంగాణ, కొందరి గురించి తెచ్చుకున్న బంగారు తెలంగాణ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చూసుకున్న మంచి అధికారులు కూడా కొంత తలదించుకుంటున్నారు. అంటే నిజాయితీ పరులు, ఇప్పుడు మొత్తం అవినీతి పరులు ఉండరు కదా ఇట్లా 100 కోట్లు. ఏదో పాపం మంచి అధికారులు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా బయటకు వస్తే వాళ్ళని కూడా డౌట్గా చూస్తున్నారు, ఈ ఇంట్లో ఎన్ని 100 కోట్లు ఉన్నాయని. మన ఒక అధికారి చెప్పి బాధపడుతున్నాడు. పిల్లలకు సంబంధాలు కూడా సరిగ్గా ఎందుకు సార్ అంటే, ఎప్పుడు చూసినా 100 కోట్లు అడుగుతున్నాడు. ఏమైందంటే, ఏంటి సార్ మీకు భలేవారు ఉన్నారు, ఎవరింట్లో దొరికిన 200 కోట్లు దొరుకుతున్నాయి, మీరు ఒక 100 కోట్లు ఇవ్వలేరా అంటున్నారు. జీవితం అంతా సర్వీస్ చేసినా కానీ అది 1 కోటి రూపాయలు లేవు. అంటే ఇట్లాంటి చర్యల వల్ల ప్రభుత్వం కుమ్మక్కైన అధికారులే ఎవరైనా అంతే. కాబట్టి నిజాయితీ పరుల అధికారులు తలదించుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అంతా అరికట్టాల్సిన అవసరం. ఇట్లాంటి ఆఫీస్కి వెళ్తే లంచమే ఇక అంతే. అంటే మనిషి వచ్చిండి ఎదురుగా నిలబడ్డాడంటే ఏమి ఇస్తాడు అనేది ఇక అట్లా తయారైపోయింది. ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కొందరు అధికారులు, అందరు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇట్లాంటి 10% ఉన్నా కానీ ఇప్పుడు 5 లక్షల మంది అండి. 5 లక్షలు అంటే 5,20,000 మంది ఉన్నారు గవర్నమెంట్. 50,000 మందికి మంచికి 200 కోట్లు అంటే తెలంగాణ అప్పంతా సరిపోతుంది. అంతే కదా. ఇంకా రాజకీయ నాయకులను కూడా పెట్టలేదు చట్టం. ఇప్పుడు మరి రాజకీయ నాయకులు ఇప్పుడు అధికారం నడిపించేదంతా మంత్రులు, అవును, లీడర్లే కదా. వీడు సంపాదించండి, వీనికి డబుల్ సంపాదిస్తారు కదా వాడు. ఆ డబ్బులు ఏంటంటే 10 2,000 కోట్లు. ఆయన మీద ఏం రైట్స్ ఉండవు. చేయాలి, చట్టం చేయాలి, చేయాలి, కొన్ని చేయాలి చట్టాలు అయితే. లేకపోతే మొత్తానికి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేకుండా ఉంటుంది. త్యాగాలు చేసిన అమరవీరుల స్వప్నాలకు మీనింగ్ లేకుండా ఉంటుంది. కాబట్టి దీని మీద ఏదో ఒక రకంగా తెలంగాణ ప్రజలు మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేక, అన్నపూర్ణ క్యాంటీన్ల దగ్గర 5 రూపాయలు అన్నం తిని రక్తం అమ్ముకునే నిరుద్యోగుల ఉసురు ఇలా తలగాలని కోరుకుంటారు. అవినీతి చేసే అవినీతి అధికారులకు ఇట్లా 100 కోట్లు అక్రమంగా దోచుకుని మీకు కూడా ఎదురవుతుంటాయి కదా ఇట్లాంటి మాట వినని అధికారులు రోజు ఎదుర్కొంటాం. రోజు ఎదుర్కొంటారు. వాళ్ళకంతా ఇదే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది? ఇదే 300 కోట్లు, కూతురు పేరు మీద 100 కోట్లు, అల్లుడి పేరు మీద 100 కోట్లు, వీడెంత ఎమ్మెల్యే, వీడెంత మంత్రి, ఎంత చెప్పిన అంతే వసూలు. వాళ్ళకి ఉద్యోగం పోయినా పెద్ద ఫరక్ పడదు. పోదు. వాడికి ఒక కులం ఉంటుంది, వాడేంబటి ఒక మంత్రి ఉంటాడు.
వాడికి అన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు మొత్తం 2014 నుంచి ఏవైతే మొత్తం ఏసీబీ కేసులు మ్యాక్సిమం 500 కేసులు అట్లనే పెండింగ్ ఉన్నాయి. కోర్టులో ఇంతవరకు ఛార్జ్షీట్ సబ్మిట్ చేయాలి. నిన్న కూడా ఆయన అరెస్ట్ చేయలే, ఫస్ట్ వదిలేసిరు, నోటీస్ ఇచ్చి ఏదో హెల్త్ బాగాలంటే అంటే వ్యక్తుల గురించి మాట్లాడతలేను కానీ మొత్తానికి మొత్తం భ్రష్టు పట్టింది తెలంగాణ. మళ్ళీ 1200 మంది బతికొచ్చి ఇలా పని పట్టాలని చూస్తున్నా, లేకపోతే మీదికి వెళ్ళని ఇలా శక్తి ఉంటే ఇలా కాల్చిపడేయాలని చూస్తున్నా అక్కడి నుంచే. ఎందుకంటే మరి దారుణం విస్తరించింది అవినీతి, మామూలు అవినీతి కాదు. ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా చెప్తున్నా, నేను ఒక శాసనసభ్యుడిగా 100 సార్లు ఇబ్బంది పడుతున్నా. నేనే ఎన్నోసార్లు చెప్తున్నా, నాలాంటి ఏ శాసనసభ్యుడికి లేకపోతే తెలంగాణ ప్రజలను కాల్చుకు తింటారు అమాయకుల్ని. దాని రిజల్టే బంగారు తెలంగాణ బాక్సులల్లా, ఉద్యోగుల ఇళ్ళల్లా. కాబట్టి ఇందులో కఠినమైన చర్యలు తీసుకోవాలా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే రికవరీ చేసి ఆ తెలంగాణ బాకీ కట్టేయాలా. ఆ భూములు కూడా అమ్మద్దు, భవిష్యత్ తరాలకు మనకి వచ్చి ఆ భూములు అమ్ముకుని ఎందుకు వీళ్ళ దగ్గర మంచిగా ఒకటి వీళ్ళ దగ్గర తీసుకుని కబ్జా అయిన భూములు అటే పోయినాయి, మళ్ళీ కొత్తవి అమ్ముతున్నారు, అవి అటే పోయినాయి. ఆ కబ్జా అయిన అటే పోతున్నాయి, ఇంకా కబ్జాలు అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఒక టీం అటు, ఒక టీం ఇటు, ఒక టీం ఇటు. అందరు మంత్రులంతా మంచి పంచుకున్నారు, 18 భాగాలు చేసుకున్నారు. ఈ పార్ట్ నువ్వు రావద్దు, ఈ పార్ట్ నువ్వు రావద్దు, నీ దాంట్లోకి నేను రాను, నా దాంట్లోకి నువ్వు రాకు. మొత్తం 30% కమిషన్, కరప్షన్. ఇది అప్పుడే మొత్తం కుటుంబం తిన్నది. అంటే ఇప్పుడు ఏ పార్టీ వాటా ఆ పార్టీకి ఉందండి. సరే రాకేష్ రెడ్డికి లేకపోవచ్చు కానీ గ్రౌండ్లో ఆల్ పార్టీస్ ఆర్ కొల్యూడ్. పెద్ద 300 ఎకరాల వెంచర్ ఉందనుకోండి, అక్కడికి ఏ పార్టీ పోదు ఒకవేళ అక్రమాలు జరిగిన. నాకు అట్లా అంత పెద్ద ఇంతవరకు అట్లాంటి వ్యవహారాలకు పోలేదు. కానీ నేను నాకున్నది ఒక అభిప్రాయం ఏంటంటే తెలంగాణ ప్రజలు అమరులు ఆత్మార్పణ చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి మరీ దారుణమైన, అంటే వీడు 35 ఏళ్ళు దోసుకుంటాడండి. రాజకీయ నాయకుడు ఉంటాడు, 5 ఏళ్ళు ఉంటాడు, ఆడు మళ్ళీ సగం మంచి పెడతాడు అందుకెళ్ళి. అంటే నేను చూస్తున్న రాజకీయ నాయకుడు ఆడు సంపాదించిన మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ ఎలక్షన్ పోషభ పొతం చేస్తే మైషభ మాయం చేసినట్లు. అంటే అందరు కాదు, కొందరు రాజకీయ నాయకులు అటు ఆదాయము, అటు మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ నీళ్ళు అవుతుంది. కానీ అధికారులు 35 ఏళ్ళు, 3 సస్పెన్షన్ కాడు, సస్పెండ్ అయితే కోట్ల కేసు పడేది, మళ్ళీ ఏడాది కాగానే మళ్ళీ ఉద్యోగం లేకపోతే ఇంతకన్నా ప్రమోషన్ తీసుకుంటాడు. ఇంకా అప్పటిదాకా 1000 తీసుకుంటాడు, తర్వాత 2000 తీసుకుంటాడు. ఆ ఖర్చు ఈ ఖర్చు మళ్ళీ ప్రజల మీద పడుతుంది. అది కూడా వీళ్ళు సరైన శిక్షలు వేయక. నాకేదనేది ఇట్లాంటి దాన్ని ఏసీబీతో పాటు సౌదీ డిపార్ట్మెంట్ కొందరు తీసుకోవాలి, సౌదీ దుబాయ్ శిక్షలు వేయతందుకు. ఎందుకు అట్లాంటి శిక్షలు వేయాలి? 100% రికవరీ, లైఫ్ వేసేస్తారు అంతే. అంటే ఏసీబీ దొరికినాక సౌదీ అధికారులని ఒక ప్రత్యేకమైన కోర్టు. అంటే ఎందుకంటే పేద ప్రజల సొమ్ము కదండి, వేలాది కోట్లు. కూడా బిజినెస్ మ్యాన్ అంటే కొంత సంపాదించుకుంటాడు, కొంత ట్యాక్స్ ఆటో, కానీ రోజు కాల్చుకు తిన్నాడు కదా ప్రజల్ని. ఎట్లా వస్తాయి అధికారుల దగ్గర పైసలు? అవును. అంటే ఒక సామాన్యులని అమాయకులని హింసించడే కదా ఇలా పని. మళ్ళీ ఇలా కూడా దొరికినోడు దొంగ అవుతుండు, అంతే, దొరికినోడు దొరనే. అట్లా ఐఏఎస్లు కూడా ఉన్నారు. దీంట్లో కూడా మళ్ళీ రాజకీయాలే. మా కులపోడు, మీ కులపోడు, ఈ కులపోడు, ఈ పార్టీడు, ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, సబ్కు సబ్ సౌదీ. అంతే పనిష్మెంట్ చూడు. మొత్తం నీకు చూడు, ఇప్పుడు మొత్తం అప్పంతా కట్టేయచ్చు, మొత్తం బంగారు తెలంగాణ వేయచ్చు. వీళ్ళందరూ అధికారులు, ఎవరైతే అవినీతి అధికారులు కొందరు ఉన్నారో పైసలు తీసుకుంటే ఒకరికి 2000 కోట్లది. కాబట్టి నేను అనేది ఏంటంటే 35 ఏళ్ళు ఇలా బాగా సీరియస్గా ఉండాలా. వీలైతే మనం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి వీళ్ళకి మళ్ళీ ఉద్యోగం రాకుండా రికవరీ ఆర్ఆర్ యాక్ట్ ఏదో యాక్ట్ ఉంటుందో స్పెషల్ యాక్ట్ చేసి, కాదు కొన్ని రోజులైతే ఏమైతే సౌదీ షేక్ను దుబాయ్ షేక్ను బతిమలాడి మీ దేశంలో ఏం చట్టాలు ఉంటే ఇక్కడి వరకే పెట్టలేదు, పట్టే వరకు పట్టినాక మీరు ఏం చేయాలంటే ఆ దేశాల శిక్షలు దొరికినాక లేకపోతే మళ్ళీ కోర్టుకు వచ్చి మా తాతది ఉన్నది, మా ముత్తాత ఉన్నది, బ్రిటిష్ కింద మా తాత రాజబౌద్ధుడు పనిచేసిన అంటాడు ఒక్కొక్కడు. కాబట్టి ఇవన్నీ కఠినంగా అణచివేయాల్సిన అవసరం ఉంది. అవినీతిని మొత్తానికి, అంటే మొత్తం కాకుండా ఈ రకమైన దారుణమైన అవినీతి ఉంటే తెలంగాణ ఎప్పటికి ముందుకు పోదు. నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు రావు, గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులు రావు. అసలు విదేశాలకు వెళ్ళి గ్రామీణ ప్రాంతాలు ఇండస్ట్రీ కూడా ఇలా అవినీతికి ఇప్పుడు ప్రతి ఒక్కరు టేబుల్ కింద పెడతాడే కూడా అతని ఇండస్ట్రీ. కాబట్టి ఉన్నవాడికే చుట్టమవుతుంది చట్టం కూడా. కాబట్టి దీని మీద ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడున్న ప్రభుత్వమైన మనం ఆశించలేము. కాబట్టి రానున్న రోజులలో ఒక మంచి నాయకత్వాలు వచ్చి, మంచి పార్టీలు వచ్చి ఇట్లాంటి వ్యవస్థను కొంచెం కంట్రోల్ చేయాలని ఆలోచిస్తాం. సో ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో విరాళాల కుంభకోణం ఏంది అసలు మీకు ఎట్లా అనిపించింది? అంటే గుడిలో ప్రజలు ఇచ్చిన రూపాయి డబ్బులు కూడా అవినీతి, మరి ఎవరి మీద వేయాలి బాధ్యత? బాధ్యత ఏంటంటే అక్కడ ఉన్న కొన్ని చిన్న ఏమవుతుందంటే లక్షలాది మంది భక్తులు, వేలాది మంది ఉద్యోగులు, కొందరు నైతిక విలువలు లేని ఉద్యోగులు అన్ని చోట్ల జరుగుతుంది. తిరుమల కొండ మీద జరుగుతుంది, మక్కా మసీదులో జరుగుతుంది, వాటికన్ చర్చిలో జరుగుతుంది.